తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం ఆ పార్టీల నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు బ్రాహ్మణ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు. హిందూ ధర్మ పరిరక్షణ వేదిక, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నిజాలు అంశంపై విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల్లోకి శ్రీవారి లడ్డూని లాగారని ప్రజాప్రతినిధులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు మండిపడ్డారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదని, సిబిఐ అంటే లెక్కే లేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలవలేదని సిబిఐ సిట్ స్పష్టం చేసినా ప్రభుత్వం ఇంకా తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ మీద ఏ రకమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. సిబిఐ క్లియర్గా చెప్పింది, ఫలానా దీంట్లో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్తారు? ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పని సిబిఐ కూడా అటువంటిది ఏమీ లేదని కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అయినప్పటికీ కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద స్వామివారి లడ్డూను ఉపయోగించి ప్రజలు హిందూ ధర్మాన్ని రాజకీయాలకి వాడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సరైన విధంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే పదే ట్రోల్ చేయటము, పదే పదే విమర్శించటము, ఒక రకమైనటువంటి లడ్డూని రాజకీయాలకు ఉపయోగిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. దానికి ఉదాహరణే సిబిఐ రిపోర్ట్ కానివ్వండి, శాసన మండలిలో చర్చించకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా క్లియర్గా మనం చూస్తాను. యానిమల్ ఫ్యాట్స్ కానీ, పందుకోవు కానీ, ఫిష్ ఆయిల్స్ కానీ ఎక్కడ కలవలేదు అని చెప్పినప్పటికీ కూడా ఇంకా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, కూటమిలో నాయకులందరూ కూడా కావచ్చు, టాయిలెట్స్ కడిగే కెమికల్స్ కలిపారని చెప్పని దుర్మార్గపు ఆలోచనతో తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదానికి అపచారం చేసే విధంగా ఈ కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకి ఈరోజు హిందూ పరిరక్షణ వేదిక కావచ్చు, అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలు కావచ్చు, ఆర్యవేద సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా గళం ఇప్పే విధంగా ఇప్పటికైనా కానీ తిరుపతి మీద దుష్ప్రచారం ఆపండి. ఈ హైందవ ఐక్య వేదిక మీద కలియుగ వైకుంఠమైన కలియుగనాథుడు వెంకటేశ్వరుడి మహాప్రసాదమైనటువంటి ఈ తిరుమల లడ్డు మీద వస్తున్న పరమ నీచ నికృష్టమైనటువంటి అపవాదులన్నీ ఖండించడానికి అందరూ కలిసి ఏకతాటి మీద ఐక్యంగా ఈ ఐక్య వేదిక మీద ఖండించడానికే వచ్చాం, ఖండిస్తాం. దీన్ని ఇద్దరితో క్లోజ్ చేయమని సుప్రీంకోర్టు వారు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ ఒక ఏకసభ్య కమిషన్ వేసి విచారణ పేరుతోటి ఇంకా దీన్ని డ్రాగాన్ చేయడం, హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం ఈ ప్రభుత్వం మీద అది అంత మంచిది కాదు. ఇప్పటికైనా వారికి పూర్తిగా తెలుసును, ఒకరి మీద ఒకరు బురద చల్లడం తప్ప మరి కల్తీ జరగలేదన్న సంగతి పరిపూర్ణంగా తెలుసున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మత రాజకీయం చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారో అది ఎవరికి కరెక్ట్ కాదు. దానివల్ల హిందూ ధర్మం ఏదైతే సనాతన ధర్మం ఉందో దాని మీద భక్తులకు ఉండేటువంటి విశ్వాసం, అదే రకంగా వెంకటేశ్వర స్వామి మీద ఉండేటువంటి పరిపూర్ణ విశ్వాసాన్ని కూడా దెబ్బతీసేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. కాబట్టి ఎప్పటికైనా అది మానుకొని మరి కమిటీ మళ్ళీ సింగిల్ మ్యాన్ కమిటీ వేశారు. అది ఎంత మటుకు న్యాయం? అంటే మీకు సుప్రీంకోర్టు మీద విశ్వాసం లేదా, లేకపోతే మీరు వేసినటువంటి సిట్ మీద విశ్వాసం లేదా, లేకపోతే హయ్యెస్ట్ బాడీ ఇవాళ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఎవరికి సంబంధం లేని సిబిఐ రిపోర్ట్ మీద మీకు విశ్వాసం లేదా అనేది ప్రజల్లో ఆలోచన వస్తుంది.